ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము, మీ అప్పుల బాధలు ఇలా వదిలించేసుకోండి, తొలగించుకోండి అనంటే ఒక 6 బుధవారాల పాటు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పే విధంగా మీరు ఆచరించండి. ప్రతి బుధవారం కూడా ఒక 5 పెసరట్లు అనేవి చేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి, మళ్ళీ ఆ పెసరట్లను మీరు తర్వాత ప్రసాదంగా స్వీకరించవచ్చు కుటుంబ సభ్యులందరూ కూడా. అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి, 5 పెసరట్లు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. చక్కగా మీరు విష్ణు సహస్రనామావళి చదవగలిగితే చదవండి. లేదమ్మా విష్ణు అది ఎక్కువ సమయము, మేము సాయంత్రం నిదానంగా చదువుతాము అని అనుకుంటారా, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవండి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదివిన తర్వాత చక్కగా మీరు చేయాల్సింది పాలతో చేసినటువంటి పరమాన్నం, క్షీరాన్నం నైవేద్యం పెట్టండి. పెద్ద ప్రాసెస్ ఏం లేదు, వెరీ సింపుల్. చక్కగా మీరు ఆ పరమాన్నము అనేది నైవేద్యం పెట్టండి. అలాగే 5 పెసరట్లు అన్నాను కదా, ఆ పెసరట్లు కూడా నైవేద్యం పెట్టేసేయండి. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పనిసరిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రెండింటిని ప్రసాదంగా స్వీకరించండి. డెఫినెట్గా మీరు ఈ విధంగా గనక కనీసంగా 6 బుధవారాల పాటు ఆచరించారు అనంటే మీ అప్పులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు మీరు అప్పులు వదిలించుకోగలుగుతారు. ఈ ఒక్క చిన్న ప్రయత్నం ఆచరించి చూడండి. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, డబ్బు బాగా సంపాదించాలి అంటే అనేక గౌరవప్రదమైన మార్గాలు అనేటువంటివి ఉన్నాయి నాన్న. అది బిజినెస్ విషయంగా కావచ్చు, కొంతకాలం వాళ్ళు చిన్న ఉద్యోగం నేనెందుకు చేయాలి అని చెప్పేసి కూడా కొద్దిమంది జాబ్ చేయరు. నేను చదివేంటి, ఈ ఉద్యోగం నేనెందుకు చేయాలి అనుకుంటారు. అది చాలా తప్పు నాన్న. మనం గౌరవప్రదంగా చేసేటువంటి జాబ్ ఏదైనా సరే ఫస్ట్ జాబ్ అనేటువంటిది జాయిన్ అవ్వాలి. అసలు లేకుండా అయితే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, ప్రిపేర్ అవుతున్నానని కొంతమంది 4, 5, 6, 7, 8 ఎన్ని సంవత్సరాలైనా రాస్తూనే ఉంటారు. కొంతమంది, నేను యథార్థంగా చెప్తున్నాను, మనకి ఆఫీస్కి వచ్చి కలిసిన వాళ్ళతో కూడా నేను చెప్పా, మీరు తీసుకోవాలి కరెక్టే నాన్న కోచింగు కానీ చెప్పేసి ఇంకొకటి ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ ఉండండి. చేస్తూ మీరు ఈ కోచింగ్ తీసుకోవటము అనేటువంటిది గౌరవం, మర్యాద. లేదా 1 or 2 years వెయిట్ చేయండి, అదే పనిగా కోచింగ్ తీసుకొని స్ట్రాంగ్గా. కానీ ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తూ ఉంటారు. మనకి ఎప్పుడైనా సరే తిరిగి రానిది ఏమిటి అంటే సమయం ఒకటే, టైమే మళ్ళీ మనకి తిరిగి రానటువంటిది. ఒక ఉద్యోగం అనేటువంటిది చేస్తూ ఉండండి నాన్న. అంటే ఒక లిమిట్ అయిపోయాక 2 years చూశారు మీరు, ఇక తర్వాత మళ్ళీ నేను రాస్తున్నాను అనుకున్నప్పుడు కొన్ని సాటర్డే సండే ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. సరే ఏది ఏమైనా ఇది మీ కొంతవరకు ఒక అమ్మగా తెలియజేశాను. చాలా మంది అలా ఉన్నవాళ్ళు ఉన్నారు, అబవ్ 40 years వచ్చిన వాళ్ళు, ఇంకా మేము కోచింగ్ తీసుకుంటున్నాము, నేను ట్రై చేస్తున్నా, గవర్నమెంట్ సర్వీస్ కోసమే ట్రై చేస్తున్నాను అని అది ఏ జాబు చేయట్లేదు. అది చాలా తప్పు. ఏదైనా ఒక ఉద్యోగం చేయండి నాన్న, గౌరవంగా చేయండి జాబు, అంతేగాని యథార్థంగా. సరే ఏది ఏమైనా సరే మీరు డబ్బు సంపాదించాలి అక్కడ టాపిక్. ఇంకా కొంతమందికి బాగా సంపాదించాలి అని ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ చేస్తుంటారు, అధిక లాభాలు రావాలి అన్నప్పుడు తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే ఒక 5 పౌర్ణమిల పాటు పౌర్ణమి తిథి నాడు కొంచెం ఒక వెండి పాత్ర, చిన్నదైనా సరే ఒక వెండి పాత్ర ఉంటే అది మంచిది. అందులో కాస్త పాలు కొంచెం తేనె కలిపి కాస్త ఆరు బయటకు వచ్చి చంద్రుడికి చూపించాలి. చంద్రుడికి చక్కగా చూపించండి, లేదా డాబా పైకెక్కైనా సరే చంద్రుడికి చూపించండి. కాసేపు అలా చూపించి అది మీరు కుటుంబ సభ్యులందరూ తీసుకోండి. దీనివల్ల ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది, ఆరోగ్యంగా కూడా కలిసి వస్తుంది, ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. చాలా మంది కూడా నేను గమనించాను, ప్లేట్లో చక్కగా పాలు పోసి పెట్టి చంద్రబింబం, చంద్రుణ్ణి అందులో చూస్తారా పాలల్లో పౌర్ణమి నాడు, మంచిది అని. యథార్థంగా చాలా మంచిది. అందులో కొంచెం తేనె కూడా కలపండి, పాలతో పాటు కొంచెం తేనె కూడా, కొంచెం అయినది ఒక 2 చుక్కలైనా తేనె కలపండి, చాలా చాలా మంచిది నాన్న. ఆ విధంగా ఒక 5 పౌర్ణమిలు మినిమం అనమాట, 5 పౌర్ణమిల పాటు కనుక ఈ విధంగా చేశారు అని అంటే డబ్బు బాగా గౌరవంగా బాగా సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, ఎక్కువ మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు. అసలు మా జీవితంలో ఎదుగు బదుగు లేదు అని అంటారు. మా వివాహమైన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నానమ్మా, ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా అసలు ఎదుగు బదుగు అనేది తెలియదు, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది చాలా బాధపడుతుంటారు, నిరుత్సాహపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్ తెలియజేస్తున్నాను. ఒక బుధవారాల పాటు, బుధవారం కంటే కూడా ఆదివారం చేయండి, యథార్థంగా ఆదివారాలు చేయండి. మీరు ఒక 5 ఆదివారాలు
ఈ విధంగా ఆచరించండి. అయితే ఆదివారాల నాడు మీరు సహజంగా బెల్లం పాయసం, బియ్యం మన అన్నం పాయసం అనేది చేస్తూ ఉంటారు. క్షీరాన్నము అని చెప్పేసి చేస్తాము. ఆ క్షీరాన్నము అనేది వండే ముందు అంటే అందులో బియ్యంతో పాటుగా కొన్ని పెసలు కూడా కలపండి. పెసలు కూడా కలిపి పాయసం వండండి. అంటే బియ్యంతో పాటు కొంచెం పెసలు కూడా వేసి, పాలు బెల్లము వేసి మీరు పాయసము అనేది వండి కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి అక్కడ కాలభైరవాష్టకం చదవండి. కాలభైరవాష్టకం చదివి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎప్పుడైనా మీరు ఆచరించవచ్చు. గుడి ఓపెన్ ఉండాలి. గుడి తప్పనిసరిగా గర్భగుడి ఓపెన్ ఉంటేనే వెళ్ళాలి నాన్న. సరే, అక్కడ అంటే ఓపెన్ అని అంటే మీకు క్లియర్గా తెలియచేస్తున్నా. అక్కడ కాలభైరవ స్వామిది ఉండి సరే ఇంకా ఓపెన్ చేయలేదు అని చెప్పేసి కూడా బయట కాలభైరవుడిది ఉంటుంది. ఇంకొక గుడి కూడా లోపల ఏదైనా మెయిన్ టెంపుల్ అనేది కూడా ఉంటూ కాలభైరవ స్వామిది కూడా పక్కన ఉపాలయాలు అని చెప్పేసి కూడా ఉంటూ ఉంటాయి. సరే, ఏది ఏమైనా గుడి అనేది ఓపెన్ అయి ఉండాలి. ఆ ఓపెన్ చేసి ఉన్నప్పుడే మీరు తప్పనిసరిగా కాలభైరవాష్టకం తప్పనిసరిగా చదవండి. దీపారాధన చేయండి. తప్పనిసరిగా దీపారాధన చేయాలి నాన్న. దీపారాధన చేసి ఆ తర్వాత మీరు ఈ 5 ఆదివారాలు కూడా మరి దీపారాధన చేసేటప్పుడు కూడా వీలైనంత వరకు కూడా ఒక చిన్న నల్లని గుడ్డలో నల్ల నువ్వులు పోసి, నువ్వుల నూనె వేసి ప్రమిదలో ఈ ఉండని మన మూటకడ ఉండని అలా పెట్టి ఇలా ముడి వేసినప్పుడు 2 కూడా ఒత్తుల్లా వస్తాయి. అది వెలిగించండి. మంచిది. వెలిగించి చక్కగా ఈ పాయసం నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదం పంచండి. మీరు కూడా ప్రసాదం స్వీకరించండి. ఈ విధంగా 5 ఆదివారాల పాటు మీరు ఆచరించండి. ఆచరిస్తే డెఫినెట్గా కొంచెం మంచి మార్పు అనేటువంటిది వస్తుంది నాన్న. డెఫినెట్గా మంచి మార్పు కనిపిస్తుంది. అంచెలంచెలుగా నెమ్మదిగా డెఫినెట్గా వస్తుంది. మళ్ళీ మీరు తప్పకుండా ఒక పాజిటివ్ రిజల్ట్ తెలియచేస్తారు. నాకు ఆఫీస్కి వచ్చి చెప్పేటువంటి వాళ్ళు డెఫినెట్గా ఒక పాజిటివ్ రిజల్ట్స్ చెప్తారు నాన్న. వచ్చి మా అమ్మాయి పెళ్లి కుదిరిందని చెప్తారు, ఫైనాన్షియల్గా బాగున్నామని చెప్తారు, లేదా బాబుకు ఉద్యోగం వచ్చిందని చెప్తారు, సొంత ఇల్లు కట్టుకున్నామన్నారు, బయట డబ్బులు ఆగిపోయినాయమ్మా అవి రావేమో అనుకున్నాం కానీ మీరు చెప్పిన రెమెడీ చేసాక వచ్చిందన్నారు. ఇంకా కొద్దిమంది కోర్టు సమస్యల్లో ఉన్నామమ్మా, అనుకోకుండా మాకు ఫేవర్ జరిగింది, మంచి తీర్పు మాకు వచ్చింది, జడ్జిమెంట్ జరిగిందమ్మా, మాకు న్యాయం జరిగింది, చాలా సంతోషం అమ్మా, మీరు చెప్పినటువంటి ఆ మంత్రాన్ని 108 సార్లు చదివాము. ఇలా నాకు ఎంతమంది ఎంత ఫీడ్బ్యాక్ ఇస్తారో నాన్న. ఏవైనా మీరు ఒక మంత్రం అనేటువంటిది చెప్పి ఉన్నాను. ఇంత పూర్వం కూడా చాలాసార్లు కొన్ని మంత్రాలన్నీ కూడా చెప్పాను. మీరు చెప్పిన ఆ మంత్రం చదివానమ్మా, నేను 108 సార్లు చదవమన్నారు. చదివిన దగ్గర నుంచి కూడా మా కష్టాలన్నీ తీరిపోయినాయమ్మా అంటారు. చాలా ఆనందం అనిపిస్తుంది నాన్న ఇలా ఫీడ్బ్యాక్ ఇస్తే. ఇక్కడ ఆఫీస్కి వచ్చినప్పుడు స్వయంగా మేము మీకు చెప్పుదామనే వచ్చామమ్మా అంటారు. ఇంకా కొంతమంది మనం చెప్పిన రెమెడీస్ అనేది ఆచరించిన తర్వాత వాళ్ళ పాపకో బాబుకో యుఎస్ఏలో మంచి జాబ్ వచ్చిందమ్మా అని చెప్తారు. కేవలం అది చెప్పడానికి మేము వచ్చామమ్మా, చాలా ఆనందం అనిపిస్తుంది అని అంటారు. మాకు ఇది యథార్థంగా తెలియజేస్తున్నా నాన్న. వాళ్ళు ఎంత ఆనందపడతారో అంతకంత ఆనందం నాకు కూడా అనిపిస్తుంటుంది. పోన్లే చెప్పినటువంటి ఈ పరిహారం చక్కగా సపోర్ట్ చేసింది వాళ్ళకి అని. అందుకని ఇంకా 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 తెలియచేయాలి అని చెప్పేసి ఈ కార్యక్రమంలో మీ అందరి కోసం కూడా ఇలాంటివి ఎన్నెన్నో తెలియచేస్తూ ఉంటాను నాన్న.